నమస్తే అండి, మీ పేరు? భానుప్రసాద్ నీడూరి. ఏం చేస్తారండి మీరు? సాఫ్ట్వేర్ ఎక్కడ చేస్తున్నారండి? హైదరాబాద్. ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటండి? ఎలా అనిపిస్తుంది మీకు అసలు ప్రభుత్వ పాలన? చాలా బాగుందండి. ఏంటి, ఏం బాగుంది అసలు? నాకు బాగా నచ్చేది ఏంటంటే వాలంటీర్ జాబ్. చాలా మంది ముసలి మంచి పంచాయతీకి వెళ్ళి డబ్బులు తీసుకోవడం చాలా కష్టమయ్యేది. ఈ వాలంటీర్ వల్ల చాలా వీలుగా వాళ్ళ కష్టం లేకుండా చేతికి అందుతుంది. అసలు ఏంటి 2024 ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇంత మంచి ప్రభుత్వం జగన్ గెలుస్తుంది. ఎందుకు జగన్ ఎందుకు గెలవాలి? మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా, వారు కూడా సంక్షేమం చేస్తాం అంటున్నారు. ఆల్రెడీ మంచి చూసుకోలే కదండి, మళ్ళీ మంచి కావాలని కోరుకుంటారు. అయితే ఈ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలు అని ఏర్పాటు చేశారు, వాటిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి ఏర్పాటు అండి. ఒకప్పుడు ఏంటో ఒక సర్టిఫికేట్ అవ్వేటప్పుడు నంబర్కి చాలామంది వెనకాల తిరిగే వాళ్ళం, చాలా రోజులు కలిసేవి. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తే మనకు కావాల్సిన సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. జస్ట్ వాళ్ళని చెప్తే చాలు, సచివాలయంకి వెళ్ళి ఆ సర్టిఫికేట్ మన చేతిలోకి వచ్చేస్తుంది వారంలోకి. మనం తిరగాల్సిన పని లేకుండా చేశారు. చాలా మంచి ఆలోచన. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ మధ్య ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంది విలేజర్స్ పని తప్ప ఆట లేకుండా ఉండేవారు. ఒక మంచి ప్రాముఖ్యమైందని అదే అందరు కలిసి ఇలాగ ఆడుకొని ఒక ఏకదాటిలో నిలబడుతున్నారని నా ఆలోచన, నా అభిప్రాయం కూడా. అయితే మిగతా పార్టీలు ఇలాంటి సంక్షేమం చేస్తాం, మీకు అన్ని పథకాలు కూడా చేకూరుస్తాం, మాకు ఓటేసి గెలిపించండి అని చెప్తున్నారు. మరి వారిని మీరు ఎందుకు నమ్మరు? ప్రెసిడెంట్ మంచి ఉంటాకి ఇంకో మంచి కోరుకోవడం అవుతుంది లేదో కష్టం కదా. చూసిన తర్వాత ఇంకో మంచి వస్తుంది రాదు నమ్మకం లేదు. మొన్న మంచి సాగితే చాలు కదా. అయితే ఈ ప్రభుత్వం రైస్ వ్యాన్ అనేది ప్రవేశపెట్టారు, దానిపై మీ అభిప్రాయం? రైస్ వ్యాన్ అడ్డం వల్ల ఒక డ్రైవర్ ఒక ఉపాధి, వాళ్ళ సహాయకులుగా ఇంకొంతమందికి ఉపాధి, మరియు కొంతమంది అంటే ఇప్పుడు పిల్లలు ఉద్యోగాలకు బయట ఊరికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ముసలి వాళ్ళ అయ్యి వేరే ఊరికి వెళ్ళి బియ్యం తెచ్చుకోవడానికి కొంచెం కష్టతారా. ఈ ఆలోచన చాలా మంచిగా ఉంది, ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ముసలి వాళ్ళకి తగిన సమపాలంగా చూసి ఇవ్వడం చాలా మంచి ఆలోచన. ఒక విధంగా ఇది చాలా ఉపయోగకరమైనది. అయితే ప్రభుత్వం నవరత్నాలు అనే ఒక స్కీమ్స్ అనేవి ప్రవేశపెట్టింది, 9 రకాల స్కీమ్స్, వాటిపై మీ అభిప్రాయం ఏంటి? అవి ప్రజలందరికీ కూడా నవరత్నాలు అనేవి అందరికీ ఒకేలా అందుతున్నాయా? ఈ వాలంటీర్ ఉండడం వల్ల సమానంగా అందుతున్నాయని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్ వాడే టై షూ బట్టలు వేసుకొని ఒక బ్యాగ్ వేసుకొని ఒక ట్యాబ్ పట్టుకుని వెళ్ళేవాడు. ప్రతి స్కూల్ అబ్బాయి ఇప్పుడు ఒక ట్యాబ్, బుక్స్, ఒక పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ అబ్బాయి చదువుకున్న అబ్బాయికి ప్రైవేట్ అబ్బాయికి ఎటువంటి తేడా లేకుండా చేశారు. అదొక మంచి ఆలోచన. అయితే గవర్నమెంట్ స్కూల్స్లో నాడు నేడు అనే ఒక ప్రోగ్రాం పెట్టి స్కూల్స్ని ఇప్పుడు రెన్యువల్ చేసి అంతా మారుస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇంకొంచెం అభివృద్ధి చెందుతుంటే ఇంకా మంచిదే, ఇంకా మంచి ఆలోచన చేస్తున్నారు అనుకోవచ్చు. ఇలాగ చేయాలని ఆశిస్తున్నాను. అయితే నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా అనే ఒక పథకం ప్రవేశపెట్టారు, దానిపై మీ అభిప్రాయం? ఒకప్పుడు రైతు విత్తనాలు కొనాలంటే సావుకారు దగ్గరికి వెళ్ళేవారు. ఒక మధ్య వ్యక్తిని వ్యవసాయానికి రైతుకి మధ్యన తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ పంట అమ్మినా కూడా చక్కగా లాభం ఆ మధ్య వ్యక్తిలో తీసుకుంటున్నారు. ఇలాగ డబ్బులు వేయడం వల్ల ఆ డబ్బులతోనే వ్యవసాయం మొదలెట్టి ఆ లాభాన్ని రైతు సకాలంగా తీసుకుంటున్నాడు. ఒక పెట్టుబడిగా పెట్టడం చాలా మంచి ఆలోచన. ప్రతి రైతు దీన్ని సంపూర్ణంగా లాభపడుతున్నారు. ప్రతి ఒక్కరికి వస్తున్నాయి, రాకపోతే అప్లికేషన్ పెట్టండి వెంటనే పడేటట్లు చేస్తాం అనుకుంటూ ఇంటికి వచ్చి మరీ అడుగుతున్నారు వాలంటీర్లు. చాలా బాగా జరుగుతుంది. మా ఏరియాలో చాలామంది అంటే వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళు మిషన్లు తొక్కుని ఉంటున్నారు. ఇప్పుడు రెడీమేడ్ బట్టలు వచ్చేవారే ఎవరు యూజ్ చేయట్లేదు. వాళ్ళకు ఒక విధంగా చెయ్యూతి ఇచ్చినందుకు జగన్ గారు మంచి ఆలోచన చేసినట్టు నా అభిప్రాయం. అయితే వాహన మిత్ర అని కూడా ప్రవేశపెట్టారు. అసలు ఆటో డ్రైవర్లకి ఎందుకు ఇవ్వాలి ఇలా సంవత్సరానికి 10,000 అని మీరు అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ సొంత ఆటో కలిగలేరు. కొంతమంది ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు
ఆ ఒక్క 10,000 అయినా ఒక నెల వాళ్ళు సుఖంగా 10,000తో ఉంటారు. వాళ్ళకి ఒక భారం తగ్గుతుంది ఒక నెల. ఒక విధంగా వాళ్ళు కూడా ఒక నెల అయినా సుఖంగా ఉండగలరు. అదేవిధంగా ఇప్పుడు ఒక 300 బండి తీసేటప్పుడు మినిమం ట్యాక్సులు, రోడ్ ట్యాక్సులు, మిగతా ట్యాక్సులు పడతాయి. ఆ విధంగా ఈ 10,000 దానికి సరిపోతుంది. అంటే ఒక ఆటో నడుపుతున్న వ్యక్తి మీద భారం పడకుండా ఇది సరిపోతుంది. పర్లేదు, మంచి పథకం. అయితే ఓవరాల్గా ఇప్పుడున్న ప్రభుత్వం ఎంతవరకు సమన్వయంగా ప్రజలకి అన్నీ అందిస్తుంది? నా వరకు నేను చూసినంత వరకు 100-80% వరకు పర్ఫెక్ట్గా జరుగుతుంది. మిగతా నేను చూడలేని చెప్పలేను. నాకు చూసినంత నేను చెప్తున్నాను, బాగానే ఉంది.